కొంత స్టూడెంట్స్ నన్ను అడుగుతూ ఉన్నారు. సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. సో సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి వచ్చారు అని చెప్పి దాని గురించి మాట్లాడడం జరిగింది. తీరా ఏంటి సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి సాఫ్ట్వేర్కి ఎలా వచ్చావంటే, నేను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని డిజిటల్ మార్కెటింగ్ జాబ్ తెచ్చుకున్నా అంటా ఉన్నారు. సో దీనికి సంబంధించిన క్లారిటీ అనేది నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది తెలిసి తెలియక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంటే ఏంటి, లేకపోతే అసలు సాఫ్ట్వేర్ జాబులు అంటే ఏంటో తెలియకుండా సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం వెతుకుతా ఉన్నారు. క్రిస్టల్ క్లియర్ గా దీని గురించి మనం మాట్లాడుకున్నాం వీడియోలో. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సాఫ్ట్వేర్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక సాఫ్ట్వేర్ ఒకటే పనిచేయడు. ఇది మనం బేసిక్ గా అర్థం చేసుకోవాల్సిన విషయం. అండ్ మోర్ ఓవర్ దెన్ డిజిటల్ మార్కెటింగ్ ఇస్ నాట్ కమ్స్ అండర్ ఇంటూ సాఫ్ట్వేర్. ఓకే, అది సాఫ్ట్వేర్ ఉద్యోగం కింద రాదు. ఈవెన్ దో ఇక్కడ మనము ఈ డీటెయిల్ గా మాట్లాడుతున్నాం. సాఫ్ట్వేర్ కంపెనీ అంటే దాంట్లో వాచ్మెన్ కాడి నుంచి, ఆ క్యాబ్ డ్రైవర్ కాడి నుంచి, అండ్ టెక్నికల్ వాయిస్ ప్రాసెస్ కాడి నుంచి, నాన్ వాయిస్ ప్రాసెస్ కాడి నుంచి, నెట్వర్కింగ్ కాడి నుంచి, అడ్మినిస్ట్రేటర్ కాడి నుంచి, అండ్ హెచ్ఆర్ కాడి నుంచి, సో ఇలా రకరకాల స్ట్రీమ్స్ అనేవి అందరూ ఫ్రంట్ డెస్క్ కానివ్వండి. ఓకే, సో ఇలా రకరకాల కారణాలు ఇవన్నీ ఆ, అన్ని కలగలిపితే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ. సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్నంత మాత్రాన మనం సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నట్టు కాదు. సో ఇక్కడ మనం ఎలా డిఫరెన్షియేట్ చేయాలి అంటే, టెక్నికల్ నాన్ టెక్నికల్ అని డిఫరెన్షియేట్ చేయాలి. టెక్నికల్ అంటే కోడ్ డెవలప్ చేయడం, ఇప్పుడు జావా కానివ్వండి, పైథాన్ కానివ్వండి, టెస్టింగ్ కానివ్వండి, లేకపోతే డెవాప్స్, సేల్స్ ఫోర్స్, డెల్ భూమి, సర్వీస్ నో, ఇలాంటి కొన్ని డొమైన్స్ సంబంధించిన ఏదైతే వర్క్ ఉంటుందో టెక్నికల్ గా, అంటే కోడింగ్ రాస్తేనే మళ్ళీ సాఫ్ట్వేర్ జాబ్ అని కూడా నేను అనట్లేదు. ఏ విధంగా డిఫరెన్షియేట్ చేయాలి, ఇవి వీటికి సంబంధించిన ఇలాంటి జాబ్స్ అయితే మనం సాఫ్ట్వేర్ జాబ్ అని చెప్పుకోవాలి. కానీ డిజిటల్ మార్కెటింగ్, వాయిస్ ప్రాసెస్, బీపీఓ, నాన్ వాయిస్, తర్వాత మనము సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్ గా చేస్తుంటే ఇవన్నీ సాఫ్ట్వేర్ ఉద్యోగాల కిందకి రావు. సాఫ్ట్వేర్ కంపెనీలో మనం చేస్తున్నట్టు ఓకే, ఓకే, సాఫ్ట్వేర్ కంపెనీలో మనం ఉద్యోగం చేస్తున్నట్టు కానీ సాఫ్ట్వేర్ జాబ్ కిందకి ఇవి రావు. సో ఈ డిఫరెన్షియేట్ మనం తెలుసుకోవాలి. ఎందుకు ఇంత మనం ఆలోచించాలి అంటే, సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తే జీతాలు రావు, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తే జీతాలు అనేవి ఎక్కువ వస్తాయి, ఎక్కువ ప్యాకేజ్లు, ఎక్కువ మనకి మంచి ఫ్యూచర్ అనేది ఈ విధంగా ఉంటుంది. కానీ నేను సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నా, సాఫ్ట్వేర్ కంపెనీలో క్యాబ్ డ్రైవర్ గా చేస్తున్నా అంటే మనకు అంత ఇన్కమ్ అనేది ఉండదు. ఈ డిఫరెన్షియేట్ తెలుసుకొని మనం మాట్లాడాలి. ఎందుకు ఈ విషయం చెప్తా ఉన్నా అంటే, స్టూడెంట్ అడిగారు, అండ్ అట్ ది సేమ్ టైం బ్యాక్ డోర్ లో చాలా మంది 2 లక్షలు 3 లక్షలు కట్టి నాన్ ఐటీ ఉద్యోగం కోసం వెళ్తాం. నాన్ ఐటీ అంటే ఏంటి అంటే బీపీఓ కాల్ సెంటర్, పేరేమో పెద్ద పెద్ద కంపెనీ, బ్యాక్ డోర్ లో డబ్బులు కట్టారు. అది కూడా దేనికోసం? బీపీఓ వాయిస్ కోసం. సో విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. సో కట్టేది కడుతున్నారు సార్, అది ఒకవేళ నిజంగా మీకు జెన్యున్ అనిపిస్తే అది మీ ఇష్టం, దాని లీగల్గా అయితే కరెక్ట్ కాదు. కనీసం టెక్నికల్ సైడ్ అన్నా చూసుకోకుండా నాన్ టెక్నికల్స్ చూస్తాం. సో ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి, డిఫరెన్షియేట్ చేసుకోండి. ఇది సాఫ్ట్వేర్ ఉద్యోగం కిందకు వస్తుందా రాదా? మీరు కమెంట్లో పెట్టండి, ఇది సాఫ్ట్వేర్ ఉద్యోగం కిందకు వస్తుందా రాదో. ఒకవేళ మీకు ఇంకా డౌట్ ఉంటే దానికి సంబంధించి పర్టికులర్ డొమైన్ గురించి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నేను ఎప్పుడు కూడా కమెంట్కి రిప్లై ఇస్తానని చెప్పను, డెఫినెట్లీ చెప్పానంటే ఖచ్చితంగా చేస్తాను. అండ్ ఈ విషయంలో అయితే క్లారిటీ మెయింటైన్ చేయండి. ఎక్కువ ఎక్కువ లక్షలు పెట్టి బ్యాక్ డోర్ టెక్నికల్ కాకుండా నాన్ ఐటీ జాబ్ సైడ్ చూడకండి, ఇది కరెక్ట్ కాదు. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాస్ సైనింగ్ ఆఫ్ సివైసీ గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్. థ్యాంక్ యూ.